హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఫుల్ క్లారిటీతో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేటట్టు కటింగ్ చూపిస్తానండి. చూడండి, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అనేది పెడతాను, ఎందుకంటే లెంతీ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టి ఐరన్ చేసేసాను. తర్వాత ఇలాగ చివరిన ఎడ్జెస్ అనేవి అలస్కేల్తో సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా ఇలాగ నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఒక పావు ఇంచుకి అనేది మార్చేసుకున్నాను. అది ఎందుకంటే కింద నడుం పట్టి జాయింట్ చేసుకోవడం కోసం. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇది ఆది బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసిందేనండి. అంతకుముందు ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసి ఇచ్చాను కస్టమర్కి. ఇది ఇంకో బ్లౌజ్ తెచ్చి ఇచ్చారు కస్టమరు. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇప్పుడు నేను కట్ చేసేది. ఇలాగ ఆది బ్లౌజ్లో లెంత్ అనేది చెక్ చేసుకుని కరెక్ట్గా పెట్టుకుని 1/2 ఇంచ్ అనేది పైకి ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోండి. 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్లో ఖర్చు కోసం ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ తెలుసుకోవడం. బ్యాక్ పార్ట్ నడుము ఉండిద్ది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా నెక్ దగ్గరకు ఒక మార్కింగ్, అలాగే పైన 1/2 ఇంచుకు ఇంకో మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేసుకోండి. నేను వచ్చేసి నడుము లూజ్ని ఇలాగ మొత్తం 4 ఫోల్డింగ్స్ వేసి మార్క్ వేసేసుకున్నాను. మీరు టేప్తో కొలుచుకైనా వేసుకోవచ్చు. టేప్తో కొలుచుకోండి. కాజా పట్టి వదిలేసి టేప్తో కొలుచుకుని ఎన్ని ఇంచులు వచ్చిందో చూసుకొని దాంట్లో 4వ భాగం అనేది వేసుకోండి. చూసారా, 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులు 1 ఇంచ్ వచ్చేసి డాట్స్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం ఇలా వేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకుంటున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5. చూసారా, 8.5 మీద ఇంకా ఒక గీత ఎక్కువే ఉందిలేండి. ఒక గీత మనం సరి చేసేయచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడు. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 పెట్టాను 1/2 ఇంచ్ ఖర్చు కోసం. అలాగే షోల్డర్లో వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత షోల్డర్ ఉందో అంత పెట్టేసుకోండి. షోల్డర్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత పెట్టుకుని 1/2 ఇంచ్ ఖర్చు కోసం అదే మార్కింగ్ని కొంచెం కింద మార్క్ చేసుకోండి, స్ట్రైట్గా లైన్ రావడం కోసం. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు అండి. చూసారు, ఇదిగోండి 6 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని స్ట్రైట్గా మార్క్ చేయండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజే కాబట్టి 9 ఇంచులు. 8.5 కదా, 8.5 మీద 1 ఇంచ్ కలిపితే 9 ఇంచులు. ఇలాగ కర్వ్ స్కేల్ తీసుకుని రౌండింగ్ అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు షోల్డర్ ఖర్చు వదిలేసేసి టేప్తో ఒకసారి చెక్ చేసుకోండి. ఆర్మ్ లూజ్ కరెక్ట్గా సరిపోయిందో లేదో. కరెక్ట్గా వచ్చిందండి, నాకు కొంచెం తగ్గింది. అదే చెప్పాను కదా, 8.5 మీద ఒక గీత 2 గీతల్లా ఉందని చెప్పి ఇప్పుడు ఆ ఒక గీతకి 2 గీతలకు మ్యాచ్ చేయడం కోసం 8.5 అండి. అంటే 2 గీతలు ఎక్స్ట్రా ఉంది కదా, 8.5 మీద 8.5 వచ్చింది. ఆ 2 గీతలు మ్యాచ్ చేయడం కోసం కొంచెం ఇలా కిందకి తీసుకున్నాను. ఆ 2 గీతలంతా కిందకి తీసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. కొంచెం ఏమైనా ఎక్కువ వచ్చినా కానీ మనం స్టిచ్చింగ్లో అడ్జస్ట్ చేసేయచ్చు. 2 ఇంచులు వచ్చేసి ఖర్చు కోసం మార్జిన్ వేసుకున్నాను. కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టానండి. పైన 2.5 నెక్ పెడుతూ కింద 3 ఇంచులు పెట్టుకుని ఇలా స్కేల్తో బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నీట్గా కొంచెం రౌండింగ్ అనేది తీసేయండి. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కొంచెం బ్రాడ్. ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి, మనం ఇలా మార్క్ చేయాల్సిన అవసరం లేదు. అయినా కానీ మార్క్ చేస్తున్నాను నేను. ఆది బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేస్తే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ మార్క్ చేస్తున్నాను. బ్యాక్ డాట్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టానండి లెంత్. మీరు ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత పెట్టుకున్నా పర్లేదు. 4 ఇంచెస్ పెట్టుకోండి. చిన్న సైజ్ బ్లౌజులకి, మీడియం సైజ్ బ్లౌజులకి 4 ఇంచెస్ పెట్టుకోండి. 40+ ఉన్న బ్లౌజులకి అయితే మాత్రం 4.5 పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ అనేది కట్ చేసేయండి. నేను మర్చిపోయి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అని మర్చిపోయి చెప్పి కింద నెక్ రౌండ్ ఉంది కదా, అక్కడ కట్ చేసేసానండి. అలా కట్ చేయకూడదు. నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజులకి ఎప్పుడైనా సరే ఇలాగ నెక్ దగ్గర కట్ చేయకుండా ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసుకుంటాను. నెక్ మాత్రం కట్ చేయను. స్టిచ్ చేసిన తర్వాత నెక్ కట్ చేస్తానండి. నేను మర్చిపోయి కొంచెం అలా కార్డ్ పెట్టేసేసాను. అదేమి ప్రాబ్లం లేదు, ఎటు మనం కరెక్ట్గానే కట్ చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్లో దాన్ని నేను ఎలా స్టిచ్ చేస్తానో చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఎడ్జెస్ని నీట్గా ఇలా కట్ చేసుకోండి. నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది కింద మార్క్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ కింద మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ అండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం చిన్న మిస్టేక్ అయితే చేశానండి. ఏంటంటే అది
దీనికి వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ అని పెట్టమన్నారు. అంటే కొంచెం 3 ఫ్రిల్స్ అనేవి పెట్టమన్నారండి. చిన్నగా 3 ఫ్రిల్స్ పెట్టమంటే నేను వచ్చేసి ఆ 3 ఫ్రిల్స్ అంతా పెట్టేంత క్లాత్ కట్ చేయకుండా మిస్టేక్లో నార్మల్ బ్లౌజ్ హ్యాండ్ అంతా మార్క్ చేసి కట్ చేసేస్తాం కదా, అలాగ మార్క్ చేసి కట్ చేసేసాను. కట్ చేసేసిన తర్వాత హ్యాండ్ అయితే కట్ చేసేసాను. ఫుల్గా కట్ చేసిన తర్వాత అప్పుడు చూసుకున్నానండి. ఇంక అందుకని చెప్పి కింద వచ్చేసి నేను తర్వాత మళ్ళీ మార్చేసేసాను. చూపిస్తాను చూడండి. ఇదైతే నార్మల్గా మన హ్యాండ్ ఎలా కట్ చేస్తాం అలాగే కట్ చేసేసాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది కదా, మీకు అర్థం కాదు. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో హ్యాండ్ కటింగ్ కూడా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి నిక్షిత టైలరింగ్ అండ్ బ్లాగ్స్. కనిపించట్లేదు మార్కర్ కూడా. ఇది బ్లూ కలర్ మార్కర్ అండి. అసలు వైట్ కలర్ మార్కర్స్ దొరకలేదు నాకు. ఇదిగోండి కొంచెం ఇక్కడ ఘాట్ పెట్టేస్తాను కదా, మొత్తం కట్ చేయలేదు. ఇక్కడ పైన ఘాట్ పెట్టింది కదా, ఇలాగ పెట్టిన తర్వాత అప్పుడు ఇక్కడ రాసి బుట్ట హ్యాండ్స్ కదా, కొంచెం ఫ్రిల్స్ పెట్టాలి కదా అని అప్పుడు గుర్తొచ్చింది. ఇంకా దీన్ని కట్ పెట్టేసాను కదా, ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ అంత ఆలోచించకుండా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి కింద వచ్చేసి చిన్నగా ఒక 1.5 ఇంచ్ పట్టి వేస్తే సరిపోయిద్దిలే అనుకున్నాను. అంటే మనం రాసి బుట్ట హ్యాండ్స్కి ఎంత లెంత్ పెడతాము, 1.5 2 ఇంచెస్. చిన్న ఫ్రిల్ అయితే మాత్రం 1.5, నార్మల్ మీడియంగా కావాలంటే మనకి 2 ఇంచెస్, ఇంకా ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్ అలా పెట్టుకుంటాం ఎక్కువగా. వీళ్ళు మీడియంగా కూడా చెప్పలేదు నాకు, 3 ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టు అని చెప్తే నేను ఓకే ఒక 1.5 సరిపోయిద్ది అన్నట్టుగా నేను ఆ 1.5 ఫ్రిల్ని ఇలా కింద పట్టీలాగా అడ్జస్ట్ చేసేద్దాంలే అని వేసానండి. మళ్ళీ నార్మల్గా హ్యాండ్ మనం ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే కటింగ్ పెట్టేసేసి ఇంకా అలాగే కట్ చేసేసాను. కాకపోతే ఒక 1.5 ఇంచ్ అంతా కింద మనకి పట్టీ వేసుకోవాలి. అంటే లైనింగ్కి మాత్రమే, లైనింగ్కి వేసుకోవాలి. చూసారా ఇలాగా. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్, మన ఆది బ్లౌజ్లో వచ్చేసి నాకు హ్యాండ్ లెంత్ ఎంత ఇచ్చారు అంత పెట్టేసి, ఆది బ్లౌజ్లో వచ్చేసి తక్కువ ఉందండి. అంటే షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి నాకు, షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, నాకు వచ్చేసి కొలత రాసిచ్చారులేండి. హ్యాండ్ లెంత్ లూజు 2 రాసిచ్చారు. ఇక్కడ మనకి పైన కార్డ్ పెట్టాం కదా, అక్కడ వరకు నాకు 1.5 ఇంచ్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి రాలేదు, అక్కడ వరకు 1.5 ఇంచ్ వచ్చింది. ఈ 1.5 ఇంచ్ అంతా ఫ్రిల్స్కి వచ్చేటట్టు పైన ఇలాగ పెట్టేసేసి నీట్గా రాసి బుట్ట హ్యాండ్స్ వచ్చేటట్టు ఇలాగైతే ఈ హ్యాండ్లో కలిపేసేసాను. కనిపించట్లేదండి మీకు మార్కింగు, నేను చెప్పినా కూడా మార్కింగ్ కనిపించట్లేదు కదా, మీకు ఎలాగ అర్థమైంది అని చెప్పి నేను హ్యాండ్స్ చెప్పలేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోత్ అనేది తీస్తున్నాను. ఆ లోత్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. నేను బుట్ట చేతులు వచ్చినా సరే లోత్ అనేది తీస్తానండి. పఫ్ హ్యాండ్స్కైనా నార్మల్ హ్యాండ్స్కైనా లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కూడా చిన్న ఫ్రిల్స్ అండి, నేను చిన్నగా పెట్టాను. అవి కూడా ఎలా పెట్టుకోవాలా స్టిచ్చింగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను మార్కింగ్ చూడండి. అంటే హ్యాండ్స్ మీకు మార్కింగ్ చూపించలేదు, అందరికీ తెలిసిందే కదా, అందుకని చెప్పి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అర్థమయ్యేటట్టు చూపిస్తాను కొంచెం మీకు చూడండి. బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగా క్రాస్గా వేసుకోండి. ఆది బ్లౌజ్లో క్రాస్ కట్టో స్ట్రైట్ కట్టో చూసుకోండి ఒకసారి. ఇది వచ్చేసి క్రాస్ కటింగే, అందుకని చెప్పి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగ క్రాస్గా వేసుకోండి. క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో సేమ్ అలాగే చూసారా, నేను వీడియోలో మీకు కనిపిస్తుంది కదా నేను మార్కింగ్ చేసేది. ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్లో సేమ్ అలాగే మార్కింగ్ వేసేసుకోండి మీరు. ఇలా మార్కింగ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ని తీసేసుకొని సైడ్న 2 ఇంచులు ఖర్చు మనం పెట్టుకున్నాం కదా, ఆ టక్స్ ఆ మార్కింగ్స్ని పైన కింద మార్క్ చేసుకోండి మీరు. బ్యాక్ పార్ట్ పైన పెట్టుకున్నప్పుడే మార్క్ చేసుకుంటే ఇలాగా ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు ఆ మార్కింగ్స్ అనేది కలిపేసుకోవచ్చు. అయినా కూడా కొంచెం బాగా కనిపించట్లేదండి మార్కింగ్. నేను వైట్ కలర్ అయితే తెచ్చుకుంటాను, ఇంకా మార్కింగ్ అస్సలు కనిపించట్లేదు బ్లూ కలర్లో. వీడియోలో నార్మల్గా నేను కట్ చేసేటప్పుడు అయితే నాకు కనిపించిద్దిలేండి, కాకపోతే వీడియోలో కనిపించట్లేదు. నేను ఇప్పుడే గమనించాను. ఇందాక దాకంటే కొంచెం బ్యాక్ పార్ట్ కంటే అర్థమైంది, కానీ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి అస్సలు సరిగ్గా కనిపిస్తున్నట్టే లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోత్ అండి, ఫ్రంట్ లోత్ తీసుకోవాలి. ఫ్రంట్ లోత్ వచ్చేసి 1/2 ఇంచ్ లోత్ తీసుకోవాలి. ఎవరికైనా సరే 1/2 ఇంచ్ లోత్ అండి, పెద్దవాళ్ళకైనా చిన్న సైజుకైనా దేనికైనా సరే ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది సరిపోయింది. 1/2 ఇంచ్ లోత్ తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ అనేది పెట్టుకుని అక్కడ నుంచి లెంత్ అనేది చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి 6 ఇంచెస్ 5.5 వచ్చిందండి.
పెట్టుకుని ఇలా నెక్ అనేది డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి నేను పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసాను కదా, ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చుని వదిలేసేసి కిందకి మార్కింగ్ వేసాను. అందుకని చెప్పి మళ్ళీ డీప్ అయిపోయింది. షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చుతో కలుపుకుని మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం ఇలా కొలిచినప్పుడు ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ వచ్చిందనుకోండి, ఆ 6 ఇంచులు ఎక్కడి నుంచి పెడతారు మీరు? షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు ఉండిద్ది. ఆ ఖర్చు కంటే ఆ ఖర్చు వదిలేసి మార్కింగ్ పెట్టుకోవాలా, లేకపోతే ఖర్చుతో కలిపి మార్కింగ్ పెట్టుకోవాలనే డౌట్ కూడా ఉండిద్ది కదా. ఆ ఖర్చుతో షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చుతో కలిపి మార్కింగ్ పెట్టుకోండి, సరిపోయిద్ది. లేదు మీకు నెక్ డిప్ సరిపోలేదు అంటే అప్పుడు కొంచెం కిందకు పెట్టుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చుతో కలిపి మార్కింగ్ పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఇదే ఇంకా షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఇప్పుడు దీంట్లో ఈ పార్ట్లో ఆ ఖర్చుని వదిలేసి మార్కింగ్ వేసాను. అందుకని నాకు నెక్ డీప్ అయిపోయింది. మళ్ళీ ఇంకా ఖర్చు తీసేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేస్తే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ లెంత్ కూడా మీరు సాగదీయద్దు. ఇలా బ్లౌజ్ని షోల్డర్ దగ్గర ఉన్న కుట్టిని మెయిన్ డాట్ని ఇలా పట్టుకుని నీట్గా ఇలా పెట్టేసేసేయండి. మీరు పట్టుకుని లాగొద్దు, ఇంకా అలాగని ముడుచుకుపోయేటట్టు కాదు. ఇలా పెట్టేసేసి ఒక్కసారి అలాగా పైన నుంచి కిందకి చేత్తో ఇలా అని అక్కడైతే ఎక్కడ వరకు లెంత్ వచ్చిందో అక్కడ వరకు మార్క్ వేసేయండి. ఎందుకంటే మనకి కరెక్ట్గా వచ్చేసిద్దండి. ఇంకా ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర విడత వచ్చేసి 2 ఇంచులు పెట్టాను. అక్కడి నుంచి డాట్కి మధ్య విడత వచ్చేసి 1.5 పెట్టాను. 1.5 ఏం పెట్టలేదు, చిన్న మీడియం సైజ్ కాబట్టి 1.5 పెట్టాను. డాట్ లెంత్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ సరిపోయింది. ఆది బ్లౌజ్లో 2.5 ఇంచులే ఉందండి. నేను స్టిచ్ చేశాను కదా, నాకు తెలుసు, ఆయన చూశాను 2.5 ఇంచులు ఉంది. పెట్టుకుని ఇలా సైడ్ మార్కింగ్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్ని కూడా కొంతమంది యాజ్ ఇట్ ఈజ్ లెంత్ వేసుకుంటారు, కొంతమంది పైకే వేసుకుంటారు కదా. అందుకు ఆది బ్లౌజ్లో నుంచి సైడ్ మార్కింగ్ కూడా చూసుకుని షేప్ పట్టి వదిలేయండి. షేప్ పట్టి కొలుచుకోకండి. షేప్ పట్టి దాకా కుట్టు ఉండేది కదా, సైడ్ హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర, అలాగే షేప్ పట్టి జాయింట్ చేసిన దగ్గర ఈ రెండాటికి మిడిల్లో ఎంత లెంత్ వచ్చిందో చూసుకోండి. అలాగే పైన ఖర్చు కోసం కింద ఖర్చు కోసం కూడా వదిలేసేయండి. వదిలేసేసి చూసుకుని ఆ మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నేను క్రాస్గా కట్ చేస్తున్నాను కదా, ఇక్కడ వరకు క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్ని వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. పై వైపున అవసరం లేదు, అంటే మనం చంగడం తీసాం కదా అక్కడ అవసరం లేదు, ఓన్లీ కింద మాత్రమే తీసుకుంటే సరిపోద్ది. నెక్ కట్ చేయలేదండి నేను, ఇదిగోండి కట్ చేద్దామని తీసుకుని కానీ కట్ చేయలేదు. అక్కడ ఒక టక్ పెట్టుకున్నాను, ఎందుకంటే నెక్ మార్కింగ్ అక్కడి నుంచి మొదలైద్ది అని చెప్పి అక్కడ అలా టక్లాగా పెట్టుకున్నాను కొంచెం ఘాటు. ఫ్రంట్ నెక్ కూడా, ఎందుకంటే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి, ఫ్రంట్ నెక్ కూడా కట్ చేయలేదు నేను. ఇప్పుడు షేప్ పట్టీలు అనేది తీసుకుంటున్నాను. షేప్ పట్టీలు కూడా సేమ్ ఆది బ్లౌజ్లో నుంచే తీసేసుకుంటాను నేను. ఇంకా ఎక్కువ తక్కువ ఏం రాకూడదని చెప్పి ఆది బ్లౌజ్ నుంచి ఆది బ్లౌజ్ ప్రకారమే వెళ్ళిపోతాను అని చెప్పి నేను చెప్పాను కదా మీకు, నేను ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటానని చెప్పి. అలాగేనండి ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఎంత లెంత్ వచ్చింది మీకు సుమారుగా చెప్తాను. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఇప్పుడు 3 ఇంచులు వచ్చింది. అలాగే సైడ్ జాయింట్ వైపు 2.5 ఇంచులు వచ్చింది. ఇలాగ 2.5 ఇంచులు వచ్చినప్పుడు మనం ఖర్చుతో కలిపి ఎంత తీసుకోవాలంటే నేను 1 ఇంచ్ తీసుకుంటాను. అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 4 ఇంచులు, సైడ్ జాయింట్ వైపు 3.5 ఇంచులు తీసుకుంటాను. ఇలా తీసుకుంటే సరిపోయిద్ది. అప్పుడు కొంచెం ఏమైనా ఎక్స్ట్రా వచ్చినా కానీ ఎక్స్ట్రానికి వచ్చింది కొంచెం వచ్చేటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ కొంచెం కట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు నీట్గా. ఇంకా అలా షేప్ పట్టి తీసేసుకుంటాను నేను. షేప్ పట్టి తీసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి, వర్క్ వేసి ఇచ్చారు, కంప్యూటర్ వర్క్ బ్లౌజు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది పెట్టుకుంటున్నాను, మార్కింగ్ వేస్తున్నాను. ఆ హ్యాండ్స్ వచ్చేసి పైకి ఎందుకు పెట్టానంటే కింద వచ్చేసి 1.5 ఇంచ్ పట్టి వేసుకోవాలి కదా లైనింగ్కి మనం, అందుకని చెప్పి పైకి పెట్టాను. చూసారు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇలాగా 2 హ్యాండ్స్. బోర్డర్ వచ్చేసి పెద్ద బోర్డర్ పెట్టమన్నారండి. పెద్ద బోర్డర్ పెట్టి రాసి బుట్ట హ్యాండ్స్, చిన్న బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టమన్నారు. చిన్న బోర్డర్ ఇటువైపు వచ్చింది. ఇదిగోండి బ్యాక్ నెక్ వచ్చేసేసి ఇలాగా డిజైన్ వచ్చేసి ఇలాగుంది. దీన్ని ఇలా నీట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఎక్కువ ఫోల్డ్ చేయొద్దు, కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలాగ నీట్గా పెట్టుకోండి, కరెక్ట్గా దాని మీద పెట్టేటట్టు. కింద బోర్డర్ మీదకి వెళ్ళిందిలే కానీ స్టిచ్చింగ్లోకి అది వెళ్ళిపోయిద్దండి, ఖర్చులోకి అలాగే వెళ్ళిపోయిద్ది, అదేం పడదు, ఇంకా బోర్డర్ ఏం పడదు.
స్టిచ్ చేసిన తర్వాత పైన షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా మీకు పాయింట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకు కరెక్ట్గా సరిపోయిందండి, ఎందుకంటే వర్క్ వేసేటప్పుడు కరెక్ట్గానే వర్క్ వేసి ఇచ్చారు నాకు, అందుకని కరెక్ట్గా సరిపోయింది. చూసారు, నాకు కరెక్ట్గా దాని మీదకి వచ్చింది. లైన్ వేసి మనం అక్కడ కుట్టు వేసి లోపల తిప్పేస్తాం కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ కుట్టు దగ్గరికి వచ్చింది నాకు కూడా. ఇంకా ఒక్కొక్క గీత మనకు ఒక గీత అటుపక్కకే వెళ్ళిందిలే, కానీ ఒక గీతది ఏమో పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. ఒక హాఫ్ ఇంచ్ అంటే పెద్ద ప్రాబ్లం అలాగే అనిపించింది, కానీ ఒక గీతదేం పెద్ద ప్రాబ్లం కాదు. అది ఇలా చూసుకోవాలండి, నెక్ అనేది ఇలా చూసుకుంటేనే. ఒకవేళ నెక్ అనేది రెడీమేడ్, మనం ఇది వచ్చేసి వర్క్ వేయించుకున్నదండి. ఒకవేళ రెడీమేడ్లో తీసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ వచ్చేసి నెక్ అనేది పెద్దగా వచ్చేసింది మీకు. అలా నెక్ పెద్దగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ నెక్ చిన్నగా వచ్చింది అనుకోండి, మధ్యలో చిన్న కాట్ పెట్టుకోవాలి. ఇలాంటి టిప్స్ కూడా మన ఛానల్లో ఉంటాయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేయలేదు, అదే నెక్ కట్ చేయలేదు. స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను నెక్, అప్పటి వరకు నెక్ అనేది కట్ చేయనండి. ఇదిగోండి, నెక్ మార్కింగ్ వేసాను కదా, అదే మార్కింగ్ ఇటు సైడ్ కూడా వేసుకున్నాను, ఎందుకంటే నాకు పైకి కనిపించాలి కదా, అందుకు. ఇలాగ ఫ్రంట్ పార్ట్ అటు సైడ్ 2 పీసెస్ వచ్చేస్తాయండి. మనం చూసుకుని కట్ చేసుకోవాలి. ఒక్కొక్క వర్క్ బ్లౌజ్కి వచ్చేసి ఒక సైడ్ని వేస్తారు కదా, మనం చూసుకుని అనేది నీట్గా కట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి క్లాత్ కొంచెం ఎక్కువే ఉంది, నాకు వచ్చేసి సరిపోయిందండి. ఇంత క్లాత్ వస్తే సరిపోయింది. కొన్ని బ్లౌజులకి ఏంటంటే వర్క్ కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చింది, నాకు వచ్చేసి దీనికి ఎక్కువే వచ్చింది, సరిపోయింది క్లాత్ కూడా చక్కగా. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా తీసేసాను, నీట్గా కటింగ్ అయితే చేసేసాను. చూసేసారా, అయిపోయింది. ఇది మిగిలినది వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసింది. ఇటు మార్కింగ్ వేసాం కదా, అక్కడ వరకు కట్ చేసుకుంటే మనకి సరిపోయింది. చూసారా, ఇలాగా హ్యాండ్స్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండింటికి జాయింట్లు పడతాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్లు పడేది పై వైపున మిగిలింది కదా కొంచెం క్లాత్, దాన్ని మనం వేసేసుకోవచ్చు. చూసారా, ఇలాగా కొంచెం పీసులు ఎలా ఉంటే ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడే అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వచ్చేసి షేప్ పట్టి అండి, ఇంకా షేప్ పట్టి కూడా కరెక్ట్గా వచ్చింది నా క్లాత్ వచ్చేసి. చూసారా, స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.